యమటోయి నిజ గురుని సేవ చేయుట సామాన్యమటోయి నిజ గురుని సేవ చేయుట సామాన్యమటోయి నిజ గురుని సేవ చేయుట సామాన్యమటోయి మూడైదిల్లా బిచ్చమెత్తాలి 5 భాండవుల వంట వండాలి 9వ వానికి పంచి పెట్టాలి 10వ వానికి సగం ఇయ్యాలి మాన్యమటోయి నిజ గురుని సేవ చేయుట సామాన్యమటోయి నిజ గురుని సేవ చేయుట సామాన్యమటోయి నిజ గురుని సేవ చేయుట సామాన్యమటోయి 6 చక్రాల బండి కట్టాలి 8 గుర్రాలు వంట కట్టాలి 9వ గుర్రం పైన కూర్చొని 10వ గుర్రాన్ని తోలి చూడాలి మాన్యమటోయి నిజ గురుని సేవ చేయుట సామాన్యమటోయి సద్గురుని సేవ చేయుట సామాన్యమటోయి పట్టపగలు పచ్చి కర్ర కొట్టాలి చిక్క చీకతో ఎండ పెట్టాలి మాన్యమటోయి నిజ గురుని సేవ చేయుట సామాన్యమటోయి సద్గురుని సేవ చేయుట సామాన్యమటోయి సద్గురుని సేవ చేయుట సామాన్యమటోయి శీను భవతి భిక్షాం దేహి అమ్మా భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి మాతా భిక్షాం దేహి హే బాలామణి నీ విచట ఒంటిగానున్నావు ఈ యొక్క పంచవటి తీరమున ఒంటరిగా ఉన్నావు నీ యొక్క పురంభేది నీ యొక్క పురుషుడెవడు ఇచ్చట ఉండుటకు ఒంటరిగా ఉండుటకు కారణం భేమో తెలుము స్వామి నేను జనక చక్రవర్తి కుమార్తెను దశరథేంద్రుని పెద్ద కోడలను శ్రీరామచంద్రుని భార్యను నా యొక్క నామమనగా సీతాదేవి అందు కదా స్వామి మీరు ఇక్కడికి ఎందు నిమిత్తం వచ్చారో నాకు తెలుపుండగా పర్ణశాలలనున్న పడతే నీవు పర్ణశాలలో ఉన్నావు కదా నేను ఒక జంగము వాడను నాకు భిక్షము పెట్టిన ఎడల నేను వెళ్ళిపోయాను కదా స్వామి ఏల బెట్టుదో భిక్షమెతుల బెట్టుదు స్వామి ఏల బెట్టుదో భిక్షమెతుల బెట్టుదు స్వామి ఏల బెట్టుదో నత్త నడుమ కట్టు వంటి నరిగ మరదియో స్వామి నత్త నడుమ కట్టు వంటి నరిగ మరదియో స్వామి నరిగ మరదియో స్వామి స్వామి నేను ఏ విధంగా భిక్ష పెట్టాను ఆ యొక్క నా యొక్క మరియాగు లక్ష్మణుడు గిరి గీచిపోయాను కదా ఈ యొక్క గిరి దాటి వచ్చుటకు నాకు యాజ్ఞ లేదు కదా స్వామి ఓహో కట్టు దాటియో భిక్షం పెట్టవలయునే బాలా 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 కట్టు దాటియో భిక్షం ఇష్టముతో లెక్కలను ముయికను పోయెదను బాలా ఇష్టముతో లెక్కలను ముయికను పోయెదను బాలా ఇష్టముతో లెక్కలను ముయికను
ఇతను వయ్యలను బాల ఇష్టముతో ఎక్కడను ఇతను పోయగా బాల కట్టు దాటియో విజం పెట్టవలయును బాల కట్టు దాటియో విజం పెట్టవలయునే బాల కట్టు దాటియో విజం. బాలామణి ఆ యొక్క ఇంటి లోపల ఉండి దానము చేయుట ధర్మము కాదు. అన్ని ధర్మములు తెలిసిన నీవే ఇట్లా పలుకుచున్నావా? ఆ యొక్క నీ యొక్క ఆ కట్టు దాటి వచ్చి ఈ యొక్క జోనెలో భిక్షము వేసిన ఎడల తీసుకొని వెళ్ళిపోయేదను. వెయ్యనిచో నీకే బాగా దోషము. స్వామి ఆగుము ఆగుము. ఆయన ఈ యొక్క అతిథులు వస్తే గట్టిగా కొట్టడము ధర్మము కాదు కదా స్వామి. ఆగుము, అలాగనే భిక్ష పెట్టదను. ఆగుము. పట్టుము వేగము భిక్షము పతియు స్వామి. పట్టుము వేగము భిక్షము పట్టుము స్వామి. పట్టుము వేగము భిక్షము పట్టుము స్వామి. పట్టుము వేగము భిక్షము పట్టుము స్వామి. ఇగను పెట్టెదను స్వామి. నా యొక్క నిజ స్వరూపము చూడుము. ఒరే నీ చర్మ ఎంత మోసం చేస్తున్నా. సీత నా వెంట నడువు చింత ఏలనే బాల. 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 ఇంతైన రథమునెక్కు ఇంటిరయుములో బాల. ఇంతైన రథములెక్కు ఇంటిరయుములో బాల. సీత నా వెంట నడువు చింత ఏలనే బాల. సీత నా వెంట నడువు చింత ఏలనే బాల. సీత లెమ్ము, నా యొక్క ఈ యొక్క పుష్పక విమానము ఎక్కి నా యొక్క లంకాపురమునకు వెళ్ళేదము. లెమ్ము జాగేలా. ఒరే నీచాత్మ, ఓరి రావణ నన్ను ముట్టాలకుర నీవు. 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 ఓరి రావణ నన్ను ముట్టినంతలో శాపమిస్తూ రావణ నీవు. ముట్టినంతలో శాపమిస్తూ రావణ నీవు. శాపమిస్తూ రావణ. శాపమిస్తూ రావణ. ఓరి రావణ నన్ను ముట్టాలకుర ఒరే రావణ, నన్ను ముట్టకము. ముట్టిన నీకు శాపము సగడం చూడు. కలికి నా మాట వినుము కాంతరయుడు బాల. 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 వెలుగవలెను పలుకు మంచి చింత ఏలనే బాల. వెలుగవలెను పలుకు మంచి చింత ఏలనే బాల. కలికి నా మాట వినుము కాంతరయుడు బాల. కలికి నా మాట వినుము కాంతరయుడు బాల. హే సీత, చక్కని నీ యొక్క మృదువగు కంఠముతో చిలుక పలుకును పలికి నా యొక్క మనస్సును ఆనందపరచుము. బాలామణి, ఒరే నీచాత్మ, ఎందుకు బిడియపడియదవు? ఎవరున్నారు ఇక్కడ? మనమిద్దరమే కదా. ఓరి నీచ పాప ధర్మ నన్ను విడువరాని. ఓరి నీచ పాప ధర్మ నన్ను విడువరాని. నన్ను విడువరాని. నన్ను విడువరాని. వంటిగనున్నంత దొంగ బంధువైతివే రావణ. వంటిగనున్నంత దొంగ బంధువైతివే రావణ.
లేని సమయం చూసి దొంగ వేషంలో వచ్చి నన్ను మోసం చేస్తుంది కదా దురాత్మ. ఏ బాలామణి, మగవారు లేని సమయం చూసి నన్ను ఆట పట్టిస్తున్నావన. నేను ఉన్నాను కదా మగాడను. హే కాంతా భయమేల నీవు ఇంటి అంటున్నా బాలా. 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 ఇంతమలను కల్పకూరి శివుని సాక్షిగా బాలా. ఇంతమలను కల్పకూరి శివుని సాక్షిగా బాలా. శివుని సాక్షిగా బాలా. శివుని సాక్షిగా బాలా. హే సీత, నీకు మగవారు లేరన్న భయమేమి లేదు. నేనున్నాను కదా నీకు జోడు. లెమ్ము నా యొక్క రథం వెక్కి రమ్ము. హర హర మహాదేవ. మగవారు లేని సమయం వచ్చి పురుషుడు అని కూర్చున్నావా? అయ్యో నా చెరువు